ప్రభుత్వం నిర్ణయించిన మేరకు మామిడి రైతులకు మద్దతు ధర చెల్లించుకుంటే అన్ని రైతు సంఘాలు ప్రజా సంఘాలతో కలిసి జిల్లా వ్యాప్తంగా ఆందోళన ఉధృతం చేస్తామని మామిడి రైతుల సంఘం జిల్లా అధ్యక్షులు సి మునీశ్వరరెడ్డి స్పష్టం చేశారు. మామిడి గుజ్జు కర్మాగారాల నుంచి రావాల్సిన బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ జిల్లా మామిడి రైతుల సంఘం ఆధ్వర్యంలో జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన మామిడి రైతులు సోమవారం ఉదయం జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జిల్లా మామిడి రైతు సంఘం నేతలు 12 డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా మామిడి రైతు సంఘం నేతలు మునీశ్వరరెడ్డి, రామానాయుడు, వెంకటరెడ్డి, సంజీవ్ రెడ్డి తదితరులు మీడియాతో మాట్లాడారు. గత సీజన్లో జిల్లాలోని పలువురు మామిడి రైతులు ప్రభుత్వ నిర్ణయం మేరకు ఆయా మామిడి గుజ్జు ఫ్యాక్టరీలకు తోతాపురి మామిడిని తరలించారన్నారు. అందులో భాగంగా పలువురు రైతులకు ఇంకనూ దాదాపు 200 కోట్లకు పైగా బకాయిలు చెల్లించాల్సిందన్నారు. సంబంధ బకాయిలను చెల్లించుకుంటే జిల్లా వ్యాప్తంగా ఆందోళనను ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మామిడి రైతులు పాల్గొన్నారు. మామిడి రైతు సంఘం ఆధ్వర్యంలో మామిడి రైతులకు రావాల్సిన 8 రూపాయలకు సంబంధించి చిత్తూరు జిల్లా కలెక్టర్ గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చాము. కలెక్టర్ గారి నుంచి 7 నెలలు గడిచినా కానీ ఈ రోజుకైనా మనకు సరైన సమాధానం దొరుకుతుంది. రైతుల అకౌంట్లో వాళ్ళపైన గుజ్జు ఫ్యాక్టరీలపైన చర్య తీసుకొని రైతుల అకౌంట్లో 8 రూపాయలు జమ చేస్తారని ఆశించాం. అయితే కలెక్టర్ గారి పైన మాకు నమ్మకం ఉంది కానీ తొలి నుంచి కూడా రైతు ఫేవర్ గా రైతు పక్షపాతిగా ఉన్నాడు. కానీ కాకపోతే గుజ్జు ఫ్యాక్టరీల పైన ఇంతవరకు చర్య తీసుకుంటాం చెప్తున్నారు. కానీ ఈ రోజుకి ఇంతవరకు 7 నెలలు గడిచినా కానీ ఒక్క ఫ్యాక్టరీ పైన చర్య తీసుకోలేదు. రావాల్సిన బకాయిల పైన 8 రూపాయల పైన కూడా మాకు స్పష్టమైన హామీ లభించలేదు. కలెక్టర్ గారు మా అధికారులు వచ్చి మీతో రైతులతో మాట్లాడతారని చెప్తున్నారు కానీ మాకు ఎటువంటి నిర్దిష్టమైన హామీ లభించలేదు. ఈ రోజు రైతులు ఇంతమంది పొలంలో రైతు ఉండాల్సిన రైతుని పొలాన్ని నుంచి రైతుని తీసుకొచ్చి రోడ్డు పైన పడేశారు. ఈ దుస్థితి కారణం ప్రభుత్వాలే. మా మీద అనవసరంగా లేనిపోని నిందలేసి రైతులు రైతు నాయకుల పైన కూడా అనవసరంగా కొంచెం డిస్టర్బెన్స్ కలెక్ట్ చేస్తున్నారు. వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, మాకు కలెక్టర్ గారు ఇమ్మీడియట్ గా చర్య తీసుకోవాలి. గుజ్జు ఫ్యాక్టరీల నుంచి చర్య తీసుకుని పక్షంలో ఈ రోజు కలెక్టర్ గారి నుంచి మేము స్పష్టమైన హామీ వస్తుంది, మా అధికారిని పంపిస్తామని చెప్పాడు. మేము ఇంకా హాఫ్ అవర్ 1 అవర్ వెయిట్ చేస్తాం. అయినా కానీ రైతులు కాబట్టి మా కోరిక చివరి వరకు ఉంటుంది కాబట్టి ఆశిస్తాం. కలెక్టర్ గారి నుంచి సమాధానం రాకపోతే మేము తక్షణ చర్యలు సీరియస్ గా ఒక డెసిషన్ తీసుకోబోతాం. అది ఆమరణ నిరాహార కావచ్చు, హైవే దిగ్బంధనాలు కావచ్చు, లేదా ఇంకేదైనా చర్య తీసుకుని మా సంఘంలో కమిటీ ఉన్నాము. కమిటీ మెంబర్లంతా సీనియర్ రైతు సంఘాల నాయకులు ఉన్నారు. అందరితో చర్చించి రైతులతో చర్చించి ఒక సీనియర్ నిర్ణయం అయితే తీసుకుంటాం. దానికోసం వెయిట్ చేస్తున్నాం. కలెక్టర్ గారి నుంచి చర్య తీసుకుంటారు. ఇప్పటికైనా సంక్రాంతి లోపు చర్య తీసుకుని వాళ్ళకి ఆయన సంక్రాంతి లోపు డబ్బులు ఇప్పించాల్సిందిగా 8 రూపాయలు అదే 8 రూపాయలు లెక్కన దాదాపు 400 కోట్ల రూపాయలు ఇప్పుడు కలెక్టర్ గారు కూడా చెప్పాడు. మేము 4 రూపాయల లెక్కన 200 కోట్ల రైతుల అకౌంట్ లో జమ చేశామని చెప్పారు. ఆ కలెక్టర్ గారి లెక్కల ప్రకారమే మాకు రైతుల అకౌంట్ లో 400 కోట్ల రూపాయలు జమ కావాల్సి ఉంది. అంటే 4 రూపాయలు కొంతమంది వేస్తే దాదాపు 200 కోట్లు వేస్తే ఇంకా 200 కోట్ల రూపాయలకు పైబడి ఇవ్వని డబ్బులు ఉన్నాయి. కొంతమంది ఇచ్చిన వాళ్ళు 4 రూపాయలు లెక్కన ఇవ్వాలి, ఇవ్వని వాళ్ళు పూర్తిగా 8 రూపాయల లెక్కన ఉన్నాయి. ఆ డబ్బులు కూడా సంక్రాంతి లోపల మాకు డబ్బులు రైతుల అకౌంట్ లో జమ చేయాలి. చేయని పక్షంలో అన్ని రైతు సంఘాల నాయకులతో ప్రజా సంఘాల నాయకులతో కలిసి తీవ్ర పరిణామాలకి వాళ్ళే మమ్మల్ని తీసుకెళ్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా డిమాండ్ చేస్తున్నాం, ప్రభుత్వం దిగి వచ్చి వాళ్ళ చర్య తీసుకొని 40 గుజ్జు ఫ్యాక్టరీల పైన చర్య తీసుకొని 40,000 మంది మామిడి రైతుల్లో కాపాడతారా లేదా 40 గుజ్జు ఫ్యాక్టరీలనే వీళ్ళు కాపాడతారా అనేది ఉంటుంది. రైతుల ఎందుకంటే ప్రజల చేతిలో ఒకప్పుడే ఉంటుంది. 5 సంవత్సరాలకు ఒకసారి బ్రహ్మాస్త్రం ఓటు అనేది. ఒక్కసారి ఓటేసుకున్నాక మనం ఏం చేసుకోవాలే, రైతులు కదా పడింటారని అనుకోవచ్చు. మళ్ళీ లోకల్ బాడీ సెలక్షన్ వస్తున్నాయి, మళ్ళీ జనరల్ బాడీస్ వస్తాయి. ఖచ్చితంగా ప్రజలు మళ్ళీ వాళ్ళకి ఓటు రూపంలో సమాధానం చెప్తారు. అలా కాకుండా ప్రభుత్వం పైన మాకు విశ్వాసం ఉంది. ఇప్పటికైనా చర్య తీసుకొని న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం.